నన్నేమన్నా పర్లేదమ్మా, కానీ ఇంటి దేవతలాంటి నిన్ను కూడా అనుకోండి మాట్లాడినాడమ్మా. అమ్మా, నువ్వు మా తమ్ముడు ఈ ఇల్లు వదిలి వెళ్లకుండా ఇక్కడే పడి తింటున్నారా అన్నాడమ్మా. అంత మాట అన్నాడా? ఇంకా చాలా అన్నాడమ్మా. అమ్మా, ఆ శ్రీహరి మెయిన్ టార్గెట్ నువ్వే అనిపిస్తోందమ్మా. సర్లే, ఇప్పుడు వాళ్ళు ఒక ఫ్యామిలీ కింద జమ కూడారు కదమ్మా. కాబట్టి ఇప్పుడు నిన్ను నీ భర్తని ఏదో ఒక తప్పుడు విషయంలో ఇరికించేసి తెలివిగా మిమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగమే ఫ్యాక్టరీలో నన్ను దెబ్బ కొట్టాలని చూశారమ్మా. ఈ ఇంట్లో వాళ్ళకి మరీ అంత ఆశ పెరిగిపోయుండదా? గతిలేని కుటుంబాల్లోంచొచ్చి ఇలా ఐశ్వర్యం చూస్తుంటే ఆ మనుషులకి ఆశ పుట్టక ఆప్యాయతలు ప్రేమలు పుడతాయా అమ్మా? చూడమ్మా, అక్కడ మీ వదిన గారు ఏం ప్లాన్ చేస్తే మీ అన్నయ్య అక్షరం పొల్లుపోకుండా పాటించేస్తున్నాడమ్మా. ఇక ముందు ఇదే కంటిన్యూ అయిందంటే ఈ కుటుంబం నీది కాదనుకుని ఎక్కడికో పోయి తలదాచుకోవాల్సిందే. ఇది ఫిక్సు. బావగారు, ఇది ఎవరి కుటుంబం, ఎవరిది అధికారం? ఈ అఖిలాండేశ్వరి తర్వాతే ఎవ్వరైనా నన్ను దాటి వెళ్లే ధైర్యం, అధికారం నేను ఎవ్వరికీ ఇవ్వను. అఖిలమ్మా, ఈ మాటన్నావు చూడు, చేతల్లో చూపించాలమ్మా. ఈ ఇంటి పెత్తనం అఖిలాండేశ్వరి చేతుల్లో ఉంటుందని ఈ చుట్టుపక్కల 14 గ్రామాలు కోడే కుయ్యాలమ్మా. ఆ స్థానంలో నువ్వుండాలమ్మా. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. కంటి చూపుతో ఈ ఇంటిని నడిపించగలవు. ఇంటి పెత్తనం అన్నయ్య చేతుల్లో ఉండాలి. దానిని అడిగి తీసుకోవడం అసాధ్యం. అది కరెక్టే అనుకో, కానీ నీ మేలు కోరుకునేవాడిగా నువ్వెప్పటికీ ఈ ఇంటి యువరాణిలా ఉండాలని ఒక్క విషయం మాత్రం చెప్పగలనమ్మా. మరి నువ్వు తప్పుగా అనుకోకూడదు. పర్వాలేదు బావగారు, మీరు చెప్పండి. ఇదేదో మిమ్మల్ని విడగొట్టాలని మాత్రం చెప్పడం లేదు. పర్లేదు బావగారు, ముందు మీరు చెప్పండి. అమ్మా, నీ ఆస్తి నువ్వు అడిగి తీసుకో అమ్మా. అప్పుడు నీదేగా పెత్తనం. కరెక్ట్ బావగారు, నా వాటా నేను తీసేసుకుంటే నా ఆట నేను మొదలు పెట్టచ్చు. కాలక్రమేణా నేనేంటో అప్పుడు కదా చూపించుకోవచ్చు. ఇంకా ఆగేదేలే, ఇప్పుడే లెక్కలేందో తేల్చేస్తా. అది లెక్కంటే. ఆ రోజు అఖిల మేమెవరం ఊహించని కోరిక కోరింది. అమ్మా అఖిల, ఏమైందమ్మా? భోంచేయకుండా ఏంటి ఆలోచిస్తున్నావు? అన్నయ్య, నిన్న మొన్నటి వరకు ఇంట్లో మనెవ్వరికి పెళ్లిళ్ళు అవ్వలేదు. కానీ ఇయాల కుటుంబం చాలా పెద్దదైపోతుండదు కదా. అట్టాగే మనుషుల మధ్య ప్రేమలు విలువలు కూడా మారతా వస్తా ఉండాయి. ఏది మారినా బంధాలు ఇక మీదట ఇట్టాగే బావుండాలంటే ఈడ ఒకరి పెద్దరికం కింద అందరూ బతికేది పోవాలా. ఈ డొంక తిరుగుడంతా ఎందుకులేమ్మా? సూటిగా విషయం ఏంటో చెప్పు. ఆస్తి పంపకాలు చెయ్యాలా?
ఏందట్టా చూస్తారు? సూటిగానే కదా అడిగినాను. ఏందన్నయ్యా, ఏమంటావ్? అఖిల, ఇంత అర్థంతరంగా ఆస్తి పంపకాలు చేసేంత అవసరం నీకేమొచ్చింది? ఎవరు నేర్పించారు నీకు ఈ మాటలు? ఏంది నాయనా, మాటలు నేర్పించేదానికి నేనేమన్నా అమ్మ ఒళ్ళో ఉన్నానా? నా కాళ్ళ మీద నేను నిలబడే ధైర్యంతోనే ఉన్నా. అమ్మా అఖిల, నాన్నగారు అలాగే అంటారమ్మా. అయినా రేపైనా ఈ ఆస్తి పంపకాలు ఎలాగూ జరగాల్సిందే కదా. తొందరలోనే నువ్వు అన్నట్టుగానే కానిచ్చేద్దాం, సరేనా? తొందరలో అంటే